మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్త్రీల కొడుకులో నాయన నీ పక్షాన్ని నిలబడుచుండగా నన్ను మీ సిలువ చెంతను మరుగు చేసుకొని నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ లోకంలో నీ కొరకు ఎలా జీవించాలో నేర్పించి మహిమ పొందమని, నీ వాక్యము ప్రభా నా తండ్రి నేను నీ చేతులకు అప్పచెప్పుకున్నాను, నన్ను మీ చేతులకు అప్పచెప్పుకున్నాను. నీ వాక్యం బోధిస్తుండగా నన్ను మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ పొందమని. నాలో ఏమి లేదు, నేను జీరోని. నా పక్షాన్ని మీరే నిలబడి నా నోటికి మీరు బోరుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు చిన్న ప్రార్థన అడిగి వేడుకొని నమ్మి పొందుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు దీవెనామములో అందరికీ వందనాలండి. అలాగే జాషువా బ్రదర్ గారికి కూడా నా నిండైన వందనాలు చెల్లించుకున్నాను. మొదటగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ జాషువా బ్రదర్కి కూడా నా నిండైన వందనాలు చెల్లించుకున్నాను. మరి ఈ సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకుందామండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు చిన్న వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. దేవుని రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఒక్కసారి చదువు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ వాక్యాన్ని ఇలా పక్కన పెడదాం. మరి నేను చెప్పబోదే వాక్యానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు తర్వాత అనుకోవచ్చు. కానీ దేవుని ప్రేమించే వారికి మన జీవితంలో జరుగుతున్నవన్నీ ఆయన సంకల్పము చొప్పునే జరుగుతాయని ఇక్కడ రోమీయులు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు. అయితే మన జీవితంలో వస్తున్న కష్టాలైతే, శ్రమ అయితే, బాధ అయినా, నిందైనా, అవమానం ఏదైనా ప్రతిదీ ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకే వస్తాయట. అంటే కీడు కూడా మనకి మేలుగానే, కీడు వెనకతలు కూడా దేవుడు మనకి మేలు దాచి ఉంచుతాడు. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఒక కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభువారు సజీవులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన మానవ రూపుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని చాలా ప్రేమించారు. ఆ కుటుంబంలో ఒక కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబస్తులు ఎలా స్పందించారు, దేవుడు ఎలా స్పందించారు, దాని ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం, ఈ 3 విషయాలు చూద్దాం. అయితే ఈ కుటుంబాన్ని పరిచయం చేయడానికి ముందు ఈ కుటుంబం యేసు ప్రభువారిని ఆయన చాలా క్లోజ్గా, అంటే యేసు ప్రభువారు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు. యేసు ప్రభువారు వాళ్ళని ప్రేమించారని బైబిల్లో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా యేసు ప్రభువారిని అంతగానే ప్రేమించేవారు. వీళ్ళ మధ్యలో ఉన్న బాండు ఎంతంటే మరి అందరూ చూసిన వాళ్ళు కూడా యేసు ప్రభువారు వీళ్ళ ఇంటికి వస్తున్నారని ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, కొంతమంది వీళ్ళ ఇంటికి వస్తున్నారు అన్నట్టు. అంటే రకరకాల మనుషులు ఉంటారు కదా, రకరకాల స్వభావాలు మనుషుల మధ్య ఉన్నప్పటికీ ఆ మనుషులు ఏమనుకున్నా యేసు ప్రభువారు మాత్రం వస్తూ వెళ్తూ ఉండేవారు. అయితే ఆ కుటుంబంలోకి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఎలా డీల్ చేశారు, ఎలాగ దానికి అతను స్పందించారు, అక్కడ వాళ్ళు ఎలా స్పందించారో మనం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి నేను 5 వచనాలు చదువుతున్నానండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుడు మహిమ కొరకు వచ్చినది అనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు
తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుప్రభు అక్కడ ఒక మాట ఉంటుందన్నమాట, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. మార్తా మరియా లాజరు మనకి లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు యెరూషలేముకు వచ్చినప్పుడల్లా, బేతనీ గ్రామానికి వచ్చినప్పుడల్లా, ఆ బేతనీ గ్రామము వచ్చినప్పుడల్లా మార్తా మరియా గృహంలో ఉండేవారని లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు మనం చూస్తున్నాం. అయితే ఈ బేతనీ ఎక్కడుందంటే ఒలీవల కొండ శిఖరమున, ఆ పర్వతం ఎత్తులో అవతల తూర్పున జెరూసలేముకు 3 కిలోమీటర్ల దూరంలో ఉందట. ఈ 3 కిలోమీటర్ల దూరంలో ఉండబట్టి యెరూషలేముకు వచ్చినప్పుడల్లా బేతనీ గ్రామానికి రావడం, బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు వీళ్ళింట్లో ఉండడం, ఇలా ఉండడం వల్ల వాళ్ళ సహవాసం, రోజు ఒక వ్యక్తితో సహవాసం చేస్తూ ఉంటే అది ఎలాగంటే ఒక బాండ్ ఏర్పడిపోద్ది అనమాట. వాళ్ళని మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన దేవుడు సర్వమానవాళ్ళని ప్రేమించారు, మనతో సహవాసం చేయాలని ఆయన చూస్తున్నారు. ఇక్కడ ఈ లాజరు మార్తా మరియా కూడా అలాగే సహవాసం చేస్తున్నారు. ఒక్కసారి లాజరట పేరుకి అర్థం ఏంటంటే దేవుడు సహాయకుడు. ఈ ఎలియాజరు అని పేరు నుండి వచ్చిందట. ఇది మరియా అంటే హెచ్చైన అని అర్థం, మార్తా అంటే చేదు. ఈ లాజర్కి ఈ మరియకి పేరుకి క్వైట్ ఆపోజిట్ మార్తా పేరు. అయితే పేర్ల అర్థాలు గట్ట మనకి కాదు, కానీ ఇందులో ఉన్న భావాలు మనం తెలుసుకుందాం. ఒకసారి లాజరు రోగి అన్నాడని మార్తా గారు కబురు పెట్టారు ఒక వ్యక్తినిచ్చి. కబురు పెట్టినప్పుడు ప్రేమించే వ్యక్తి కాబట్టి ఏం చేస్తారనుకుంటారు మార్తా గారు? వెంటనే యేసుప్రభు వారు నన్ను, మా కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, మా కుటుంబంలో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నారు, ఆయన ఆయన సజీవంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మార్తా ఎన్నో అద్భుతాలు చూసిందన్నమాట. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, అంగహీనుల్ని, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడిన స్త్రీని, 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని, ఈ అద్భుతాలన్నీ చూసిన మార్తా మైండ్లో ఒకటి ఉండుంటది. యేసుప్రభు వారి దగ్గరికి ఈ కబురు వెళ్ళిన వెంటనే యేసుప్రభు వారు వెంటనే వచ్చి నా తమ్ముడిని ముట్టి స్వస్థపరుస్తారు. ఎంతమందిని స్వస్థపరిచిన నా దేవుడు, మరి మెస్సియా, ఇన్ని అద్భుతాలు చేసిన ఈయన నా తమ్ముడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి త్వరగా వస్తారు. ఇది మైండ్ సిస్టమ్ మార్తది. అయితే ఈ వార్త పట్టుకెళ్ళిన వ్యక్తి చెప్పారు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారికి చెప్పగానే యేసుప్రభు వారి స్పందన ఎలా ఉందంటే, ఓకే లాజర్ రోగి అన్నాడు కదా, ఆయన చనిపోడు, అది చచ్చిపోవడానికి రాలేదు, కానీ దేవుని కుమారుడు మహింపరచబడ్డానికి ఈ యొక్క రోగం వచ్చింది కాబట్టి పర్వాలేదు అన్నట్టు యేసుప్రభు మనిషికి చెప్పగానే, అయితే ఇక్కడ జరుగుతున్న అలా చెప్పి ఇంకో 2 రోజులు అక్కడే ఉండిపోయారట. అంటే మార్తకి ఆలోచనకి కంటిన్యూ ఆపోజిట్గా జరుగుతుంది. అయితే ఇలా జరగడంలో యేసుప్రభు మరి లాజర్ గారు యేసుప్రభు గారు రాలేదు. 2 రోజుల తర్వాత యేసుప్రభు గారు రావడం, మరి ఆ 2 రోజులు అక్కడే ఆగిపోయిన తర్వాత యేసుప్రభు గారు ఒకసారి అంటున్నారు, ఇక్కడ చూడండి 11వ వచనంలో, ఆయన మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు, ఆయన మేలుకొల్పు వెళ్ళిదము రండి అని అడుగుతున్నారు. ఇవన్నీ చెప్పుకొని వెళ్ళాం, కొంత సంభాషణ జరిగింది. అయితే ఇక్కడ అనేటప్పటికి ఏమన్నారు, ప్రేమించే వ్యక్తి నా స్నేహితుడు చనిపోయలేదు, నిద్రిస్తున్నారు అని అంటున్నారు. అక్కడ నిద్రిస్తున్నారు, మేలుకొల్పు వెళ్ళిదము రండి అని అంటే ఇప్పటికే వార్త అందిపోయి ఉంటుంది లాజర్ చనిపోయాడని. వీళ్ళందరూ అంటున్నారు, బట్ ఇది ఇంకెందుకు, చనిపోయిన వారికి ఇంకెందుకు వెళ్ళడం అనేసి అప్పుడు ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి అలా కిందకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే యేసుప్రభు వారు ఆ ఊర్లోకి వస్తున్నప్పుడు గబగబా మార్త పరిగెట్టుకుంటూ వచ్చింది. 20వ వచనంలో చూడండి, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొన వెళ్ళను గాని మరియా ఇంటిలోనే కూర్చుండి ఉన్నాను. చనిపోయాడు లాజరు, భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు వారు వస్తున్నారు, ఆ ఊరిలోకి వస్తున్నారన్న వార్త ఎవరి ద్వారా విన్నది మార్త. పరిగెట్టుకొని వెళ్ళిపోయి అంటుందంట. ఈవిడైతే పరిగెత్తుకొని వెళ్ళిపోయింది, కానీ మరియా గారు మాత్రము ఇక్కడే ఉన్నారు, ఎక్కడ ఇంటిలోనే ఉన్నారు. అయితే అప్పుడు వెళ్ళిపోయి అంటుంది, ఇంటిలో కూర్చొని మార్త యేసుతో 21వ వచనం, మార్త యేసుతో
ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోకుండును. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన అని చెప్తుంది. ఒకవేళ యేసు ప్రభు వారికి మార్తకి జరుగుతున్న సంభాషణలో యేసయ్య నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే నాకు తమ్ముడు చచ్చిపోడు, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ముట్టి స్వస్థపరుస్తావు, ఆయన సజీవులు అయినప్పటికీ నీకు అసాధ్యమైంది ఏం లేదు, దేవుడిని అడిగితే ప్రాణం ఇస్తారు, అయినా పునరుద్ధానంలో లెగిస్తారు అని ఇక్కడ పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా సంభాషణ జరుగుతుంటే ఇక్కడ మార్తకి యేసు ప్రభువుకి కొన్ని సంభాషణ జరుగుతుంది, మరణ పునరుద్ధానముల గురించి సంభాషణ జరుగుతుంది. అలా సంభాషణ జరుగుతున్నప్పుడు మధ్యలో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే వెళ్ళి నీ చెల్లిని అదే మరియను తీసుకురా, అదే చెల్లి అక్కని నేను అనలేను కానీ సహోదరి, నీ సహోదరి అయిన మరియను తీసుకొని రా అని యేసు ప్రభు వారు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, అప్పుడు ప్రభు ఈ లోకంలో బోధకుడు వచ్చి ఇక్కడ అందుకు యేసు నీ సహోదరుడు లేచునని కాదు, ఒక్కసారి మరియ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే మార్త గారు చెప్తున్నారు ఏమనంటే, ఆయన ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియతో రహస్యముగా పలికెను. నెమ్మదిగా వెళ్ళి చెప్పింది అనమాట మార్త నెమ్మదిగా వెళ్ళి చెప్పింది యేసు ప్రభు వారు వచ్చారు అని చెప్పగానే ఇక్కడ చూడండి మరియ గారి యాటిట్యూడ్ ఒక్కసారి. యేసు సహోదరి మరియ రహస్య ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వెళ్ళి యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండను. ఇంకా రాకుండా ఎక్కడైతే మార్త అతను కలుసుకుందో అక్కడే ఉండి మరియ వచ్చింది. ఇప్పుడు మరియ చూడండి, ఎప్పుడైతే ఈ చెవులోకి యేసు ప్రభు వారు వచ్చారన్న వార్త వెళ్ళి మార్తమ్మ గారు ఎప్పుడైతే చెప్పారో యేసు ప్రభు వారు నిన్ను పిలుస్తున్నారని ఎప్పుడైతే చెప్పారో అప్పటికే లాజరు చనిపోయారు. యెరూషలేము నుండి ఆ చుట్టుపక్కల నుండి, ఎందుకంటే దగ్గరే 3 కిలోమీటర్లు అంటే దగ్గరే కదా, ఆ చుట్టు ప్రదేశాల నుండి అన్నిటి నుండి ప్రజలు వచ్చారు. ఎందుకంటే ఇంటిలో ఒక వ్యక్తి చనిపోయారు, అది ఒక మగతను చనిపోయారు, 2 ఆడవాళ్ళు ఆదరించడానికి చాలా మంది వచ్చి ఉంటారు. అందరూ ఉన్నారు. ఆ మధ్యలో మరియ గారు కూర్చున్నారు. మరియ గారిని అందరూ ఆదరిస్తున్నారు. యేసు ప్రభు వారు వచ్చారనగానే మార్త గారు పరిగెట్టి వెళ్ళారు. మార్త గారు పరిగెట్టి వెళ్ళిన వెంటనే యేసు ప్రభు వారు ఆవిడ అన్నారు అనమాట. కొంచెం సంభాషణ జరిగింది. సంభాషణ జరిగిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీ చెల్లిని అదే మరియని, మీ సహోదరిని మరియ గారిని కూడా పిలవండి అని అన్నప్పుడు వెంటనే వెళ్ళి చెప్పినప్పుడు ఇక్కడ మరియ గారి యొక్క చూద్దాం, ఎప్పుడైతే చెవులు ఆ వార్త పడ్డదో పరిగెత్తుకొని వెళ్ళంట ఏం చేసిందంట అంటే, ఇంకా గ్రామంలోకి రాలేదు, ఎక్కడైతే అక్కడ దూరంగాన ఆమె వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుండునని ఆమె ఏడ్చుటయు చూసినప్పుడు ఆ పైన ఒక వచనం ఉంటది అనమాట. మరియ కూడా ఆయనను యూదులు అక్కడ త్వరగా లేచిన ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు వెళ్ళుచున్నారని వాళ్ళు అనుకున్నారట. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన 32వ వచనం వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. చూడండి, మార్త గారు వెళ్ళి అడిగారు. కానీ మరియ గారికి ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, పిలిచిన వార్త వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి ఆయన పాదముల మీద పడి, అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడివైన దేవుడు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోకపోను అని ప్రభు తన బాధ అంతా వెళ్ళగొక్కుతుంది, ఏడుస్తుంది. ఎక్కడ ఈవిడ ఇలా వెళ్ళడంతో ఇక్కడ ఉన్న జనాలందరూ, అక్కడ తనను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఓకే మరియ గారు సమాధి దగ్గరికి వెళ్ళి వేయడానికి వెళ్తున్నారేమో అని ఆమెను ఆదరించడానికి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారట. అలా వెళ్తున్నప్పుడు అక్కడ గొప్ప సిచ్యువేషన్ ఏంటంటే, యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నారు మరియ గారు. ఎదుర్కొని వెంటనే మరియ గారు అడిగినట్లు, మరియ గారితో సంభాషణ జరిగినట్లు ఇక్కడ మార్త గారితో సంభాషణ జరిగినట్లు ఇక్కడ ఎక్కడ మరియ గారితో సంభాషణ జరగలే. ఈవిడ డైరెక్ట్ గా వెళ్ళి ప్రభువాని సాష్టాంగ కాళ్ళ మీద పడిపోయి దేవుని సన్నిధిలో ఆయన యేసు ప్రభు వారిని పాదాలు పట్టుకొని అడుగుతుంది, అయ్యా నా తమ్ముడు నువ్వు ఉంటే బ్రతుకున్నయ్యా అని. ఈ యొక్క మరియ కన్నీళ్లు చూసి యేసు ప్రభు వారు ఇక్కడ మనకి మరియ కన్నీళ్లు
మనకి చూసుకున్నట్లయితే 32 పాదముల మీద పడి ప్రభువా అని సాష్టాంగ పడిపోయింది పాదాల మీద, అంటే తనను తను తగ్గించుకొని. అక్కడ అలా జరిగితే ఈ తర్వాత వాళ్ళందరూ బాధ కన్నీరు చూసట. ఒక చిన్న మాట అండి బైబిల్లో, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. బైబిల్ అంతటికి చాలా చిన్న మాట, ఆ మాట చాలా చిన్న మాట, కానీ దేవుని హృదయాన్నే కదిలించిందండి. కన్నీరు. యేసు ప్రభు వారు తను ప్రేమించే వ్యక్తి కోసం, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆయన కన్నీరు కార్చి, మరి చనిపోయారన్నప్పుడు, లాజర్ చనిపోయారు అన్నప్పుడు ఏడవలేదు. ఎందుకంటే ఇది దేవుడు మహిమార్థమే వచ్చిందని వచ్చింది అని దేవునికి తెలుసు. కానీ ఒక మానవునిగా, ఒక మానవ శరీరము ధరించి ఉన్న ఆయన మరియ కన్నీళ్లు చూసి, అక్కడ ప్రజల కన్నీరు చూసి, మెయిన్ మరియ తన పాదముల మీద పడి ఆ కార్చిన కన్నీరు చూసి యేసు ప్రభువు హృదయం చలించుకుపోయిందండి. యేసు ప్రభువు హృదయము ఉప్పొంగిపోయి, ఇక హృదయం తట్టుకోలేనంత బాధ వచ్చేసి ఆయన కూడా కన్నీరు విడిచారట. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఇక్కడ కన్నీరు కారుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఈ యోహాను సువార్త ఈ 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీరు విడిచారు. నిజంగా ఎవరి కోసం కన్నీరు విడిచారండి? ఆయన ప్రేమించే వారి కోసం కన్నీరు కార్చారు. ఆయన ప్రేమించిన వారి కోసం కన్నీరు కార్చారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. నేటికి మన కొరకు ఆయన తండ్రి కుటుంబార్షం మీద కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడు. అయితే ఈ మరియ గారు ఎప్పుడైతే కన్నీరు కార్చారో, ఈ కన్నీరు తర్వాత అతను చలించుకుపోయిన దేవుడు తను కూడా కన్నీరు కార్చి, ఒక సర్వమానవాళినే కాదు కానీ తనను సర్వమానవాళిని ప్రేమించిన దేవుడు నిజంగా ఆయన నిజముగా ప్రేమిస్తే ఆయన సమీపం నుండి ఉత్తరమిస్తారన్న వాగ్దానం. నిజంగా మరియ గారు ఆ పాదాలు పట్టుకొని, దేవా తండ్రి నువ్వే దిక్కు ప్రభువా, నువ్వు ఉంటే ప్రభువా మా తమ్ముడు బ్రతుకును కదా అని ఆమె పాదాలు పట్టుకొని ఆవిడ వేదన అంతా ఆయన పాదాల దగ్గర కుమ్మరించుకున్నప్పుడు దేవుడే కదిలిపోయారటండి. ఆయన హృదయమే కదిలిపోయిందండి. ఇది మహిమార్థమే వచ్చిందన్న ఇది మహిమార్థమే వచ్చిందని 2 రోజులు అక్కడ ఆగిపోయిన, ఆయన ఉన్న స్థలంలోనే ఆగిపోయిన అతను మరి ఇప్పుడు అయితే మరియ కన్నీళ్ళు చూసి ఆయన కూడా కన్నీరు కారుస్తున్నారు. నిజంగా మరియా చాలా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నారండి కదా. మరియా లోకాసు వార్త మనము 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు చూస్తే అక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. యేసుప్రభు బేతనీ వచ్చినప్పుడల్లా, ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా, వారి ఇంటిలో ఉంటున్నప్పుడు మరియా మార్త విస్తారమైన పనులు పెట్టుకొని వారి పనులన్నీ చేస్తుంటే మరియ మాత్రం యేసుప్రభు వారు బోధిస్తుంటే ఆ బోధన వైపు అంతా వింటూ ఉండేదనమాట. వింటూ తన ఆత్మీయ జీవితంలో ప్రతి దినము అలాగని పనులు మానేమని కాదు, అంటే దేవుని పని కన్నా ఎక్కువగా ప్రేమించేది. అంటే అన్ని పనులు, విస్తారమైన పనులు, అంటే చేసుకోవాల్సిన పని కన్నా ఇంకా ఎక్కువ పని పెట్టేసుకుంది. యేసుప్రభు వారి ఇంటికి వచ్చారని మార్త గారు ఎక్కువ పని పెట్టుకున్నారు. కానీ మరియా అలా కాదు. దేవుని పాదాల దగ్గర ఆయన చెబుతున్న బోధ అంతా విని, ఆ బోధ అంతా వినడంతో అంటుంది, అయ్యా నీకు చింత లేదా, నేను ఎక్కువ పని చేసేసుకున్నానని. అంటే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుందట. అంటే ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది మనకి అవసరమైనదో ఆ ఉత్తమమైనది ఏదో తెలుసుకుంది మరియా. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏటి మీద ధ్యానం ఉంచుకోవాలని అడుగుతున్నారు? ఏవి సత్యము, ఆవిడ సత్యం మీద ధ్యానం ఉంచిందండి. ఆయన సత్యమైన బోధల వైపు ఆమె ధ్యానం ఉంచింది. అలా ధ్యానం ఉంచడం వల్ల ఆమె సత్యాన్ని ఎరిగింది. యేసుప్రభు వారి పాదాలు పట్టుకుంటుంది, సర్వశక్తిమంతుడైన పాదాలు పట్టుకొని రోధిస్తుంది. లాజర్ గారు బ్రతికారు. బ్రతికిన లాజర్ అనేక మంది మధ్య సాక్షిగా నిలబడ్డారు. దేవుని నామం అక్కడ మహిమపరచబడ్డది. అయితే ఇక్కడ మరియ గారిని మనం చూసుకున్నట్లయితే మరియ గారు ఒక మంచి కార్యం చేశారని మత్తయ్య గారు చెప్తున్నారు. మత్తయ్య గారు అయితే ఇంకా విపులంగా చెప్పారనమాట. అక్కడ మా లోకా గారు ఏం చేశారంటే
వాళ్ళని పరిచయం చేశారు, వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారని పరిచయం చేశారు. కానీ ఇక్కడ మత్తయ్య గారు అయితే కొంచెం డీప్గా వెళ్ళి మరియ గారు చేసిన గొప్ప కార్యాన్ని అందరికీ చెప్తున్నారన్నమాట. అంటే తన గ్రంథంలో రాసుకున్నారు. 26వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు మీరు చదువుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే ఒక్క వచనం చదువుతున్నాను. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారని అడిగారు. అంటే ఈమె ఒక మంచి కార్యము, ఆ మంచి కార్యము అన్న దగ్గర మనం అండర్లైన్ చేసుకుందాం. మరియా యేసు ప్రభు వారు అక్కడ సీమోను ఇంట, ఆ కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే మరియ గారు వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఒక విలువైన ఒక అత్తరు బుడ్డిని తీసుకున్నారు. ఆ అత్తరు బుడ్డి విలువ ఎంతనంటే 300 దేనారులు అని వాల్యూ వేశారు ఇస్కరియోతు యూదా గారు. అంత వాల్యూ వేసింటే ఒక దేనారు అంటే అప్పటిలో రోమా ప్రభుత్వంలో ఒక దినము కూలీ అంట. అలాగా ఆ కూలీలో నెల రోజులు కూలీ పెట్టుకొని తీసుకొచ్చి ఆ స్త్రీ ఒక తల, చాలా స్త్రీకి చాలా గౌరవం అనమాట. అంటే చాలా తలని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మ చాలా పెద్ద జడ ఉందంటే ఇలా, అంటే ఒక స్త్రీ అందాన్ని తలలోనే వర్ణిస్తారనమాట. అయితే ఈ తలను ఆమె ఏం చేసేరు, యేసుప్రభు వారు వెనక్కి కాలు పెట్టుకొని ఉంటే యేసుప్రభు వారు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి, ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం, తల వెంట్రుకలతో తుడిచి అప్పుడు అత్తరు బుడ్డి కాలు మీద వేసేటప్పటికి ఆ రూమ్ అంతా వాసన అంతా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పుడు సనుగుడు మొదలైపోయింది అనమాట. శిష్యులు ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్, పేదవాళ్ళు ఉన్నారు, అలాగే ఇలాగ ఉన్నారు. కానీ ఇక్కడైతే యేసుప్రభు అంటే ఒక మంచి కార్యం చేసింది. ఆ మంచి కార్యం ఏంటి? యేసుప్రభు వారిని గౌరవించింది, యేసుప్రభు వారిని హానర్ చేసింది. యేసుప్రభు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో, నా పాపములు నా పరిస్థితి అంతా చూసిన ఈయన నిజంగా ఆ పశ్చాత్తాపం, కన్నీరు ఊరకనే రావు కదండి, ఆ హృదయంలో ఉన్న పశ్చాత్తాపం అంతా దేవుని పాదాల చేత పోసి నిజంగా ఆ పాదములను ముద్దాడినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఏమనుకున్నారో తెలియదు. కానీ నేటికి మనం ఆ స్త్రీని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఎంత మంచి కార్యం! యేసు ప్రభు వారు ఇస్తున్న సర్టిఫికేట్ అండి. ఆవిడ మంచి కార్యం చేసింది. నిజంగా అటువంటి సర్టిఫికేట్ దేవుడి దగ్గర నుండి మనం తీసుకోగలుగుతున్నామా? మంచి కార్యం చేసి ఉన్నారని. అందుకే పౌలు గారు అంటున్నారు, మంచి కార్యము ఏంటంటే మనం చేసే ఏ పనైనా ఎదుటి వారికి మంచి చేస్తుందా, మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి కీడు చేస్తుందా, మేలు చేస్తుందా? పౌలు గారు అందుకే అంటున్నారు, అమ్మా మెట్టక సహోదరులారా, ఏది ఖ్యాతి గలదో, ఏది మంచిదో, ఏది చెడో, ఏది రమ్యం, ఇటువంటి వాటి అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ శిథిలమైపోతాయి. కానీ పరలోక రాజ్యము, ఆయన ఉన్నతమైన రాజ్యము, శాశ్వత రాజ్యము ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో అంటారు కదా, మన తలంపులు మంచి తలంపులో ఉన్న మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు ఎంతో ఉన్నతమైన. మన తలంపులు ఎంతవై? చాలా తక్కువ. అట్టి తలంపులు, చిన్న చిన్న తలంపులు మనం. ఇంకా మరి ముందుకు వెళ్ళిపోతే యోహాను గారు కూడా రాశారు, మరి మార్కు గారు కూడా రాశారు. తన విలువైన, అంటే తన డబ్బుకు విలువ ఇవ్వలేదు, తన అందానికి విలువ ఇవ్వలేదు, మరి కష్టార్జితం అంతా ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డది. మరి తన అందమైన కురులు, ఎంతో తను గౌరవించుకునే కురులు కూడా ఎందుకు యేసుప్రభు తన హృదయంలో ఉన్న ఆ ప్రేమ అంతా తన ధనాన్ని వెచ్చించింది. తన మరి అందంలో ఉన్న ఆ కురులను పెట్టి తన తల వెంట్రుకలు. ఇప్పుడు మనం ఎవరన్నా పెద్ద అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా, మనకి ఇంటికి వచ్చి ఎవరన్నా వచ్చారనుకోండి, మనం నీళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తల వెంట్రుకలతో తుడుస్తామా? నో, అలాంటివి చెయ్యం. ఎందుకంటే మనం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం, కాళ్ళు కడుక్కోండి అంటాం, అంతవరకే. సిమోన్ పేతురు కూడా మరి సీమోను ఆయన కూడా ఇచ్చి ఉండరేమో నాకు తెలిసి. మత్తయి సువార్తలో సీమోని ఇంటిలో బేతనీ కుష్ఠరోగి అయిన సీమోను కూడా ఇచ్చి ఉండరు. మరి ఇచ్చారో, కాళ్ళు కడుక్కోమని ఉంటారు. కానీ ఒకవేళ అంత యేసుప్రభు వారు కిందకి మాట్లాడుకొని వస్తే చాలా చక్కగా అంటున్నారు,
ఈ సర్వలోకమునందు ఈ సువార్త ఎక్కడ ప్రచురింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా అంటే సర్వలోకములో ఈవిడ చేసిన కార్యము ప్రచురింపబడతాది అని చెప్తున్నారు. ఎంత గొప్ప సంగతి కదండి. నిజంగా స్త్రీలమైన మనము చేస్తున్న ఏ పనైనా దేవునికి మహింకరంగా, మన కుటుంబానికి మహింకరంగా ఉంటుందో లేదో చూసుకోవాలి. నిజంగా యేసుప్రభు వారు ప్రేమించిన శిష్యుడు చనిపోయారు, ప్రేమించిన శిష్యుడు చనిపోయారని నిజంగా అక్కడ అంటారు. యేసుప్రభు వారే ప్రేమించారట. ఎంత ప్రేమించుంటారు కదండి వాళ్ళని. ఎంత ప్రేమించినప్పటికీ కూడా మార్తమ్మ గారి ఆలోచనల ప్రకారం చేయలేదు. ఆయన ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుంది మన మీద. ఖచ్చితంగా ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నప్పుడు ఆయన హృదయం కదిలించబడిపోయింది. కష్టంలో ఉన్నప్పుడు మరియ గారు వచ్చి ఆ సాష్టాంగపడి ఎప్పుడైతే ప్రార్థన ఆ దేవుని ఆయన పాదాలు పట్టుకొని అయ్యా నువ్వు ఇక్కడుంటే మా అన్నీ లాజరు చనిపోను అని ఒక్కసారి రోధించి, మరి తమ్ముడు అన్న అని కాదు కానీ నేను చెప్పదలుచుకున్నది, నా సహోదరుడు చనిపోకపోను కాబట్టి నువ్వు ఎందుకయ్యా ఇక్కడ లేవన్నప్పుడు ఆ కన్నీరు చూసి యేసుప్రభు వారు కూడా కన్నీరు కార్చారు. కొన్నిసార్లు సమస్యను చూసి, బాధలు చూసి, ప్రస్తుత పరిస్థితులు చూసి, దేవా ఎందుకు మౌనంగా ఉండిపోయే ప్రభువా అని మనం అనుకుంటున్నామేమో. ఆ మౌనం వెనకాతల గొప్ప అద్భుత కార్యాలు ఉంటాయి. నిజంగా లాజరు, చనిపోయిన లాజరుని లేపిన దేవుడు. ఎంతో మంది మధ్య లాజరు ఎక్కడికి వెళ్ళా అనుకుని ఉంటారు, యేసు ప్రభు ఇగో ఇతనే చచ్చిపోతే బతికించారండి, 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత ఇతను బతికించారండి, ఇతనే ఆ చనిపోయి లేచిన లాజరు అని ఎంతమంది మధ్య సాక్షిగా ఉండి ఉంటాడు. ఈమెనండి అత్తరబుడ్డి పగలగొట్టి యేసు పాదాలు పట్టుకొని కడిగిన స్త్రీ ఈవిడేనండి. ఎంతమంది మధ్య సాక్షిగా ఉండుంటారు మరియ గారు. అట్టి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి అని అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన హృదయం కదిలింపు పడిపోతుందని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నారు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఆయన ప్రేమిస్తున్న మనం ఆయన హృదయాన్ని కదిలించగలుగుతున్నామా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు నిజమే, మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా? అందుకే అంటున్నారు, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగటికే సమకూడి జరుగుతుంది. మరియా మార్తా జీవితంలో ఆయన ప్రేమిస్తున్నారు, వీళ్ళు ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మహిమార్థమే అక్కడ కార్యం జరిగింది. యేసు ప్రభు వారు చిన్న వచనమే, ఆయన కన్నీరు కార్చిన, యేసు కన్నీరు కార్చారు వచనమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న వచనమే అయినప్పటికీ ఆయన హృదయాన్ని కదిలించగలిగింది. కన్నీరు పెట్టారు అని అంటే ఎంతగా ఆయన కదిలించబడ్డారో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎలా మన జీవితాన్ని ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు ఆయన కదిలింపబడకుండా ఉంటారా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఆయన వైపే చూద్దాం. మనల్ని మనం పరీక్షించుకొని ఆయన వైపు చూద్దాం. మహాపరిశుద్ధులును గనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన పాదములకు వందనాలు. వాక్యం నీది, బిడ్డలు నేను నీ దాన్ని అయినాను. వాక్యం ద్వారా నాతో మాట్లాడారు అయ్యా. నిజముగా మొరపెట్టి నీ పాదములు పట్టుకున్నప్పుడు మీరు కదిలింపబడి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించు. మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొని నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.